ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఇప్పుడు ఏపీలో అన్న వర్సెస్ చెల్లెలు పోటీ నడవబోతోంది. 10 ఏళ్లుగా పడుకొని ఉన్న కాంగ్రెస్ పార్టీని లేపి నిలబెట్టడం షర్మిలకు సవాల్గా మారుతోంది. అలాగే అన్న జగన్ అధ్యక్షుడిగా ఉన్న వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలి. అటు టీడీపీ జనసేన కూటమికి పోటీ ఇవ్వాలి. ఇలా ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల ముందు ఎన్నో సవాళ్లున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనిపించకుండా పోయింది. చాలా మంది నేతలు జగన్ పెట్టిన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడంతో హస్తం పార్టీ మరింత కుదేలైంది. తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకొని ఇక్కడ వర్కౌట్ కాక ఎలాగైనా చివరకు ఏపీ కాంగ్రెస్ లోకి వెళ్లి స్థిరపడుతోంది వైఎస్ షర్మిల. ఇప్పుడేమో ఏపీ కాంగ్రెస్ కు పెద్ద దిక్కు కాబోతోంది. కాంగ్రెస్ ను నిలబెట్టాలంటే షర్మిల మొదట టార్గెట్ చేయాల్సింది అన్న జగన్మోహన్ రెడ్డినే. 5-6 ఏళ్ల క్రితం దాకా వైసీపీని భుజాన వేసుకుని ప్రచారం చేసిన షర్మిల ఇప్పుడు అదే పార్టీపై ఎలా విమర్శలు చేస్తారు, ముఖ్యంగా అన్నను ఎలా ఎదుర్కొంటారు అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో వైఎస్ అభిమానులు సానుభూతి పర్ల ఓట్లను షర్మిల తిరిగి కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చే దానిపైనే ఆమె సక్సెస్ ఆధారపడి ఉంటుంది. రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే ఏపీలో ఆ పార్టీకి కనీసం 15 to 20% ఓట్లు రావడం అంటే కష్టమే. కానీ 10% లోపు ఎంత గెయిన్ చేసినా అది వైసీపీకి తీరని నష్టమే అంటున్నారు. ఎందుకంటే జగన్ లాగే షర్మిల కూడా వైఎస్ఆర్ బొమ్మనే పట్టుకొని ప్రచారంలోకి వెళ్తారు. షర్మిల రాక వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు కంటే వైసీపీ ఓట్లు ఎక్కువగా చీలుతాయి. మరి నేరుగా అన్నను టార్గెట్ చేస్తూ చెల్లెలు విమర్శలు చేస్తారా లేదా అన్నది చూడాలి. ఓ రకంగా షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి రావడం కూడా లేట్ అయిందేమో. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీ జనసేనలోకి నేతల చేరికలు నడుస్తున్నాయి. వైసీపీలో టికెట్లు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ రెండు పార్టీలో చేరుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే మాత్రమే షర్మిలతో కలిసి వస్తానని చెప్పారు. అలాగే కాపు రామచంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇంకా వైసీపీలో 25 మందికి పైగా అసంతృప్తులు ఉన్నారు. వీళ్ళందరినీ వీలైనంత తొందరగా కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం షర్మిల చేయాలి. అప్పుడు ఈసారైనా కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. లేకపోతే కొద్దో గొప్ప ఓట్లు పెరిగినా సీట్లు వచ్చే పరిస్థితి ఉండదు. బలమైన నాయకులను ఎంతమందిని కాంగ్రెస్ లోకి తిరిగి తెస్తారన్నది షర్మిల సామర్థ్యం మీద ఆధారపడి ఉంది. ఇక షర్మిల కడప లోక్సభ నుంచే పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇక్కడ ఆమె చిన్నాన్న వైఎస్ వివేకానంద హత్య కేసు ముద్దాయి తన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా షర్మిల పోటీలోకి దిగుతుందన్న ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే కడపలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు సానుభూతి పరులు కార్యకర్తలంతా షర్మిలను సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ కడప ఎంపీగా షర్మిల గెలిస్తే అది జగన్ కు మొదటి దెబ్బ అవుతుంది. తనకు పట్టున సామ్రాజ్యంలోకి చెల్లెలు అడుగుపెట్టినట్టే అవుతోంది. షర్మిల రాకపై జగన్ ఇప్పటికే ఒకసారి చుచాయిగా స్పందించారు. కుటుంబ సభ్యులను చీల్చే కుట్ర జరుగుతోంది అని. మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చెల్లెలు షర్మిల చేతికి వచ్చాయి. జగన్ తో పాటు వైసీపీ మంత్రులు నేతలు ఎలా స్పందిస్తారనేది చూడాలి.